మన ఇండియన్ కార్ మార్కెట్లో ఒక కార్ పర్చేస్ చేసేటప్పుడు రిలయబిలిటీ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బయింగ్ ఫ్యాక్టర్. సో అలాంటి రిలయబిలిటీ విషయానికి వస్తే వరల్డ్లో ద మోస్ట్ రిలయబుల్ పికప్ ట్రక్ ఏమైనా ఉందంటే అది హైలెక్స్ అని చెప్పుకోవచ్చు. సో టొయోటా యాజ్ అ బ్రాండ్ మనకి తెలిసిన విషయమే, దే మేక్ రిలయబుల్ కార్స్. సో ఈ హైలెక్స్ విషయానికి వస్తే ఇట్ హ్యాస్ గాట్ ఎ లెగసీ రైట్ ఫ్రమ్ 1968 నుంచి ఎప్పుడైతే లాంచ్ చేశారో ప్రెజెంట్ డే ఇప్పుడు వరకు కూడా 2025 8 జనరేషన్స్ ఓవర్ 5 డెకేడ్స్ వరకు ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ అనమాట. సో ఎందుకు అంత సక్సెస్ఫుల్ అంటే, ఫర్ ఇన్స్టెన్స్ మనకి టాప్ గేర్ మ్యాగజైన్లో జెర్మీ క్లార్క్సన్ ఎవరైతే ఆటో జర్నలిస్ట్ ఉంటారో ఆయన 4th జనరేషన్ హైలెక్స్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ అంటే నార్మల్ టెస్టింగ్ కాదు, ఏకంగా డైరెక్ట్గా ట్రీకి గుద్దించారు, అదేవిధంగా వాటర్లో డ్రౌన్ చేయడం జరిగింది, అండ్ క్యాబిన్ ఏదైతే ఉందో దాన్ని ఫైర్లో సెట్ చేశారు. సో అలాంటి ఎక్స్ట్రీమ్ టెస్టింగ్ చేయగా ఈ హైలెక్స్ స్టార్ట్ అయ్యి రన్ అయింది. సో అంత హిస్టరీ అయితే ఉంది ఈ హైలెక్స్కి. సో ఈరోజు మీ అందరి కోసం ఈ వన్ ఆఫ్ ద లెజెండరీ వెహికల్ హైలెక్స్ ఏదైతే ఉందో దీని కాంప్రిహెన్సివ్ రివ్యూ చేయబోతున్నాను. డీటెయిల్ రివ్యూ అనుకోండి. దీన్ని డ్రైవ్ చేయడం జరుగుతుంది, దీని ఒక డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇంజన్ స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ కూడా మీకు లాస్ట్లో షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మోడీస్ టొయోటా విశాఖపట్నం బ్రాంచ్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టొయోటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మోడీస్ టొయోటా. ఇది వచ్చేసి మనకి ఇసుక తోట హైవే మీద ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో ఈ హైలెక్స్ కనుక చూసుకుంటే ఇది ఒక విధంగా చెప్పాలనుకుంటే ఫార్చునర్ యొక్క పికప్ ట్రక్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో యూస్ చేసిన చాసీ కానివ్వండి, అదేవిధంగా ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఐఎంవి ప్లాట్ఫామ్. సో ఇదే ప్లాట్ఫామ్ మీద మనకి ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్ అండ్ ఈ హైలెక్స్ అయితే చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది మనకి బాడీ ఆన్ ఫ్రేమ్ చాసీతో వస్తుంది, ల్యాడర్ ఆన్ ఫ్రేమ్. ఫస్ట్ మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఎక్స్టీరియర్ చూసుకోవచ్చు, చాలా ఇంపోజింగ్గా ఉంటుంది. ఎస్పెషలీ ఈ గ్రిల్ ఏదైతే ఉందో మనకి ట్రెపిజాయిడల్ గ్రిల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదంతా మనకి పియానో బ్లాక్ లేదా గ్లాసీ బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి హైలెక్స్ బ్యాడ్జింగ్ అండ్ దీని చుట్టూ సరౌండ్ అంతా మనకి క్రోమ్ ఇన్సర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సెంటర్లో మనకి బిగ్ టొయోటా లోగో అండ్ అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఫుల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడేమో మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఇక్కడేమో మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ యూనిట్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క హౌసింగ్ అది చూసుకోవచ్చు, మనకి బ్లాక్ ఫినిష్లో వచ్చింది. అండ్ అప్రోచ్ యాంగిల్ ఏదైతే ఉందో ఇది మనకి 29 డిగ్రీస్ అయితే ఉంటుంది. అండ్ డిపార్చర్ యాంగిల్ ఏదైతే ఉందో అది వెనకాల మనకి 26 డిగ్రీస్ అయితే ఉంటుంది. సో ఆఫ్ రోడింగ్ అది చాలా బాగుంటుంది. బై ద వే దీని యొక్క వాటర్ వేడింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 700 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 70 సెంటీమీటర్స్ అనమాట. సో ప్రాపర్ వాటర్లో కూడా తీసుకువెళ్ళచ్చు ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే. అండ్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ప్రాపర్ క్లాడింగ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చాలా థిక్గా ఉంది, చూడటానికి చాలా రగెడ్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి సిల్వర్ ఇన్సర్ట్. వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రాపర్ 285/60 సెక్షన్ 18 ఇంచ్ రబ్బర్ అయితే ఇవ్వడం జరిగింది. లాడ్ ఆఫ్ విడ్త్ ఉంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఎలాయ్స్. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ వెనకాల డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారా అని చెప్పొచ్చు, బట్ బ్రేకింగ్ అయితే చాలా ఎక్సెప్షనల్గా ఉంది. అండ్ అదేవిధంగా సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి డబుల్ ఫిష్ బోన్ వస్తుంది, వెనకాల వచ్చేసి లీవ్ స్ప్రింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకోవచ్చు, మనకి ఎంత కావాలితే అంత ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2-3 లోపలికి వెళ్ళిపోయినా మనం ఈజీగా దాక్కోవచ్చు, అంత స్పేస్ అయితే ఉంది. అండ్ డైమెన్షన్స్ విషయానికి వస్తే దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి 5.3 ఫీట్ అయితే ఉంటుంది. విడ్త్ ఏమో మనకి 1.85 మీటర్స్ ఉంటుంది. అండ్ హైట్ కనుక చూసుకుంటే 1.8 మీటర్స్ అయితే ఉంటుంది. సో వెరీ లాంగ్ వెహికల్ ఇది. ఒక విధంగా చూసుకుంటే ఎస్యూవీస్ అని దీంట్లో మనకి క్యాప్చర్ అయిపోతాయి, అంత లెంత్ అయితే ఉంది. ఫర్ రిఫరెన్స్ మర్సిడీస్ ఎస్ క్లాస్ కన్నా దీని యొక్క లెంత్ ఎక్కువ. సో 5.3 ఫీట్ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అడిషనల్గా రగెడ్నెస్ కోసం ఇక్కడ సైడ్ డోర్ క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ అన్ యాక్సెసరీ. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. అండ్ మొత్తం విండో లైనింగ్ అంతా మనకి క్రోమ్ బెల్ట్ లైనింగ్ వచ్చింది. అదేవిధంగా సైడ్ ఓవర్వేమ్స్ కూడా చూసుకున్నాం, మనకి క్రోమ్ ఫినిష్ వచ్చింది. దాంతోపాటు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. ఇక్కడ చూసుకోవచ్చు డోర్ వైజర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ యాక్సెసరీ. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే హైలెక్స్ యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏమైనా ఉందంటే ఇది లోడింగ్ బెడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ లోడింగ్ బెడ్ ఏదైతే ఉందో దీని యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 470 కేజెస్ అనమాట. సో ఇది ప్రాపర్ లైఫ్ స్టైల్ వెహికల్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మీరు క్యాంపింగ్ కానీ వెళ్ళినా మనకి టానో కవర్స్ వస్తాయి పైన. అండ్ అదేవిధంగా అడిషనల్గా స్టోరేజ్ కానీ మీకు ఏమైనా ఫామ్ హౌస్ ఉంటే కనుక ఫామ్ నుంచి ఏమైనా తీసుకువెళ్ళాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరు బైక్ ఎంతూజియాస్ట్ అయితే ట్రాక్ డేస్ అది కనుక మీకు ఉంటే మీరు బైక్ కూడా లోడ్ చేసేయచ్చు డైరెక్ట్గా, సైకిల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో వెరీ వర్సటైల్ ఇది, ఏం కావాలితే అది క్యారీ చేసుకోవచ్చు.
అండ్ ఈ బెడ్డింగ్ కూడా చూస్తే చాలా రగెడ్గా ఉంది. సో ఇదంతా చూసుకోవచ్చు, చాలా రగెడ్గా ఇచ్చారు. అండ్ ఏంటంటే చాలా రోబస్గా ఉంది. సో దట్స్ ఎ నైస్ టచ్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రాబ్ రేల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది క్లోజ్ చేయడానికి మనకి హైడ్రాలిక్ స్ట్రట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలా స్మూత్గా క్లోజ్ అవుతుంది. నా ఈ టేల్ గేట్ మీద చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అది ఉంటుంది. వెనకాల టేల్ గేట్ ఓపెనింగ్కి మనకి క్రోమ్ ఫినిష్ వచ్చింది. ఇక్కడ మనకి ఎల్ఈడి టేల్ ల్యాంప్స్, దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ లోవర్ బంపర్ అంతా చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. ఇక్కడ మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో మనకి క్రోమ్ ఫినిష్లో వస్తుంది. అండ్ కింద మనకి స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్టీరియర్స్ అయితే చాలా రగెడ్గా అదిరిపోయింది. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ కూడా చెక్ చేద్దాం. ఆల్రెడీ హైలెక్స్ యొక్క క్యాబిన్ అది చూసుకోవచ్చు. మనకి బయట ఎక్స్టీరియర్ ఎంత రగెడ్గా ఉందో అదే రగెడ్నెస్ ఇక్కడ ఇంటీరియర్స్లో కూడా కనపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. చూడటానికి చాలా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా రగెడ్గా ఉంది, స్ట్రాంగ్ ఉంది. బట్ ఏంటంటే లేఅవుట్ ఏదైతే ఉందో చూడటానికి అవుట్డేటెడ్గా ఉండొచ్చు, బట్ చాలా ప్రాక్టికల్ ఇది. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్ వస్తాయి ఆన్ ఈదర్ సైడ్స్, డ్రైవర్ సైడ్ కూడా. అదేవిధంగా గ్లో బాక్స్ కూడా చూసుకున్నా మనకి డ్యూయల్ గ్లో బాక్స్ వస్తాయి పైన కింద. సో ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. కప్ హోల్డర్స్ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్ద సైజ్ కప్ హోల్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే క్యాబిన్ అనేది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మెటీరియల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే లాంగ్ లాస్టింగ్ అనమాట. స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. అదేవిధంగా టెలిస్కోపిక్ కూడా. సో ఇది బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఇది. అండ్ ఇదంతా మనకి లెదర్ ర్యాపింగ్తో వస్తుంది. చాలా వెయిటెడ్గా ఉంది చూడటానికి అండ్ ఫీల్ కూడా అలాగే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ వస్తాయి. రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో మనకి ఎంఐడి ఏదైతే ఉందో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, దాని యొక్క కంట్రోల్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడేమో మనకి క్రూజ్ కంట్రోల్. స్టీరింగ్ వెనక లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది మనకి ఎనలాగ్ యూనిట్ ఇది. సో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ అండ్ సెంటర్లో ఎంఐడి ఏదైతే ఉందో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కానివ్వండి, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్. ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా చూసుకోవచ్చు. మనకి యావరేజ్ వచ్చేసి 9.5 km/L అయితే వస్తుంది ఫ్యూయల్ కన్సంప్షన్. అండ్ మిగతా మీడియా కంట్రోల్స్ అవి చూపిస్తుంది, లైట్ ఇండికేటర్స్. అండ్ రైట్ సైడ్ ఏమో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపరేచర్ గేజ్ ఉంది. ఇంకా అలా సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఏసీ వెంట్స్, ఇక్కడ ఏమో మనకి డిజిటల్ టైం. దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ మనకి 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈజీగా యాక్సెస్ చేయడానికి పక్కన మనకి మాన్యువల్ బటన్స్ కూడా ఇచ్చారు. దట్స్ ఎ నైస్ టచ్. సో వెరీ ఈజీ టు యూజ్, ఇది చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా ఉంటుంది. సో గైడ్లైన్స్ ఏం రావు, జస్ట్ బేసిక్ రియర్ పార్కింగ్ కెమెరా. దాన్ని ఫాలో అవుతూ మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ హైలక్స్లో. సో చూసుకోవచ్చు బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ వాళ్ళకి కావాల్సిన విధంగా టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మిగతా ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ USB A టైప్ ఉంది, అదేవిధంగా ఆక్స్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడేమో మనకి 12 volts పవర్ సాకెట్. దాన్ని ఫాలో అవుతూ రైట్ సైడ్ చూసుకుంటే మనకి డౌన్ హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉంది. ఇక్కడేమో మనకి ఏసీ ఆఫ్ స్విచ్, ఇక్కడేమో మనకి డిఫరెన్షియల్ లాక్కి ఒక స్విచ్ అయితే ఇక్కడ ఉంది. సో రియర్ డిఫరెన్షియల్ ఏదైతే ఉందో అది లాక్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి రియర్ యాక్సిల్ లాక్ అయ్యి పవర్ అనేది ఈక్వల్గా లేదా టార్క్ అనేది ఈక్వల్గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే బెటర్ కంట్రోల్ ఉంటుంది, ఎస్పెషలీ మనం స్టీప్ ఇంక్లైన్స్ వెళ్ళినప్పుడు. సో కంట్రోల్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్తో పాటు మనకి ఇక్కడ 4x4 డ్రైవ్ ట్రైన్ సిస్టమ్తో వస్తుంది ఈ హైలక్స్ విత్ లో రేంజ్. సో ఇక్కడ చూసుకోవచ్చు L4 ఉంది. సో దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ ఉంది ఫోన్ పెట్టుకోవడానికి. ఇక్కడేమో మనకి ఆల్రెడీ చెప్పినట్టు కప్ హోల్డర్స్ ఉన్నాయి పెద్ద సైజ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ హైలక్స్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో కూడా ఆఫర్ చేస్తున్నారు, అదేవిధంగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో కూడా వస్తుంది. సో బేసిక్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి టార్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఆటోమేటిక్ వేరియంట్లో మనకి 500 Nm టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాని చుట్టూ చూసుకోవచ్చు మనకి సిల్వర్ సరౌండ్. ఇక్కడ ఏమో మనకి చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ గ్లో బాక్స్ ఏరియా అది చూసుకోవచ్చు మనకి చాలా బిగ్ స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాపర్ ఒక 100 watts పవర్ సాకెట్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు ఇక్కడ 100 watts పవర్ సాకెట్స్ లేదా AC 20 volts పవర్ సప్లై అనమాట. సో ఏమైనా గ్యాజెట్స్ అవి ఉంటే మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఈ హైలక్స్లో మనకి ఏదైతే ఫార్చునర్లో పవర్ మోడ్స్ వస్తాయో అవే పవర్ మోడ్స్ ఈ హైలక్స్లో కూడా వస్తున్నాయి. సో ఈకో అండ్ పవర్ మోడ్ ఉంది. ఈకో ఈజ్ ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కొంచెం ఈజీగా ఉంటుంది స్టీరింగ్ వీల్ అది. పవర్ మోడ్ అయితే ఇంకా ఫుల్ పవర్ అనమాట. అండ్ సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెదర్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా వస్తాయి. అండ్ పైన చూసుకుంటే మనకి ఇక్కడ సన్ వైజర్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిర్రర్ ఉంటుంది, రైట్ సైడ్ అయితే రాదు డ్రైవర్ సైడ్. ఇక్కడేమో మనకి సన్ గ్లాస్ హోల్డర్, దాన్ని ఫాలో అవుతూ మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి.
అదేవిధంగా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పార్క్ అసిస్ట్ స్విచ్ ఉంది. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి DPF లేదా డీజిల్ పార్టికులేట్ ఫిల్టర్ యొక్క బటన్ ఉంది, రీజన్ బటన్. ఇక్కడేమో మనకి ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ అండ్ ఇక్కడేమో బానెట్ ల్యాచ్ రిలీజ్ బటన్స్ ఉన్నాయి. కింద చూసుకోవచ్చు మనకి పెడల్స్ అవిను. సో ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. బై ద వే సీట్ కనుక చూసుకుంటే ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సో బోత్ రిక్లైన్, అదేవిధంగా మీరు ఫ్రంట్కి బ్యాక్ అది సెట్ చేసుకోవచ్చు. ఇంకా డోర్స్లో కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్ వస్తాయి. అండ్ బై ద వే ఆల్ 4 డోర్స్కి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంది. ఇక్కడ మనకి చైల్డ్ లాక్ అండ్ అన్లాక్, ORVM కంట్రోల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. డోర్ ఓపెనర్స్ అది చూసుకోవచ్చు, మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్ వస్తాయి అండ్ సిల్వర్ ఇన్సర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర కూడా చూసుకోవచ్చు మనకి లెదరీడ్ ప్యాడింగ్. కింద చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోర్ బిన్, దాని పక్కన స్టోరేజ్ స్పేస్, ఇక్కడేమో మనకి స్పీకర్, ఇక్కడేమో మనకి ట్విట్టర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాపర్ ఒక గ్రాబ్ రైల్ అయితే ఉంది టు గెట్ ఇన్ టు ద క్యాబిన్. అదేవిధంగా హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా వస్తాయి. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు రియర్ క్యాబిన్ అది చూసుకోవచ్చు. మనకి ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను అండ్ నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ పెట్టుకుంటాను. సో అలా సెట్ చేసుకోగా సో చూసుకోవచ్చు నీ రూమ్ అది నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది 4 door క్యాబిన్ కాబట్టి అండ్ పికప్ ట్రక్ కాబట్టి స్పేస్ అది పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ అదేవిధంగా లెగ్ రూమ్ కూడా చూసుకున్నా మనకి డీసెంట్గానే ఉంది. ఇట్స్ నాట్ సో స్పేషియస్ బట్ మేనేజబుల్ ఇది. అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకున్నా మనకి లాట్ ఆఫ్ హెడ్ రూమ్ ఉంది, ఆల్మోస్ట్ ఎంత హెడ్ రూమ్ అయితే ఉంది. అండ్ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ కూడా మనకి లెదర్ ప్యాడింగ్ వస్తుంది, సిల్వర్ కలర్ ఎలిమెంట్, క్రోమ్ డోర్ ఓపెనర్స్. ఇక్కడ చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్. సో సపోజ్ వాటర్ బాటిల్ ఫిట్ అయింది, దాని పక్కన స్పేస్. అండ్ ఇక్కడ మనకి స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రాపర్ గ్రాబ్ రైల్ అయితే ఉంది సెకండ్ రో క్యాబిన్లోకి ఎంటర్ అవడానికి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హుక్స్ ఉన్నాయి ఫర్ బోత్ ద సీట్స్. అండ్ దాంతోపాటు మ్యాగ్జిన్ పాకెట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సెంటర్లో మనకి AC వెంట్స్ కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదా AC వెంట్స్ అవి. అండ్ సైడ్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి హుక్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇక్కడేమో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది సెంటర్లో. సో ఓవరాల్ చూసుకుంటే కంఫర్ట్ లెవెల్స్ అనేవి డీసెంట్గా ఉన్నాయి, నాట్ బ్యాడ్ ఫర్ ఎ పికప్ ట్రక్ అని చెప్పుకోవచ్చు. సో పికప్ ట్రక్లో ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ స్టిల్ ఇట్స్ మేనేజబుల్ అని చెప్పొచ్చు, కంఫర్టబుల్గానే ఉంది. సో వాక్ అరౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డ్రైవ్ చేసి ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసుకుందాం. వన్స్ యూ గెట్ ఇన్ టు ద డ్రైవర్ సీట్, ఫస్ట్ మీరు నోటీస్ చేసేది మీ పక్కనున్న ప్రతి వెహికల్ చిన్నగానే కనిపిస్తుంది. ఎందుకంటే దీని యొక్క టాల్ సిట్టింగ్ కానీ అదేవిధంగా దీని యొక్క రోడ్ ప్రెజెన్స్ అండ్ బానెట్ కూడా పైకి ఉండడంతో దీని యొక్క డ్రైవింగ్ అది చాలా కమాండింగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే ఏదైతే మనకి ఫార్చునర్లో 2.8 liter టర్బోచార్జ్ డీజిల్ యూనిట్ ఉందో అదే సేమ్ ఇంజిన్ ఈ హైలెక్స్లో కూడా యూస్ చేయడం జరిగింది. సో దీని యొక్క పవర్ వచ్చేసి మనకి 204 PS అండ్ 500 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఆటోమేటిక్ వేరియంట్స్లో. ఒకవేళ మీరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక తీసుకుంటే 420 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అగైన్ సేమ్ పవర్ స్పెసిఫికేషన్స్ ఏదైతే మనకి ఫార్చునర్లో ఉందో సేమ్ పవర్ అనమాట. సో ఈ హైలెక్స్లో అయితే మనకి పవర్ ఎక్కడ తక్కువ అనిపించదు. అండ్ ఆ మ్యాసివ్ 500 Nm టార్క్ అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎస్పెషలీ టర్న్ చేసినప్పుడు మీకు ఆ వీల్ స్పిన్ అయితే తెలుస్తుంది. ఈజీగా స్పీడ్స్ అయితే పికప్ చేసుకుంటుంది. ఆబ్వియస్లీ మనకి దీంట్లో మాన్యువల్ మోడ్ కూడా ఉంది. మీరు అప్ షిఫ్ట్ చేసే వరకు గేర్ అయితే చేంజ్ అవ్వదు. నేనైతే మాన్యువల్ మోడ్లోనే పెట్టి డ్రైవ్ చేశాను అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. సో పవర్ విషయానికి వస్తే ఎక్కడా మనకి తక్కువ అయినట్టు అనిపించదు. వెరీ గ్రంటీ అండ్ పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్ ఇది. ఇప్పుడు మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పికప్ ట్రక్. నేనైతే ప్రీవియస్గా పికప్ ట్రక్స్ అవి డ్రైవ్ చేశాను. సో పికప్ ట్రక్స్ యొక్క సస్పెన్షన్ అయితే నాకు ఒక ఐడియా అయితే ఉంది. అండ్ ఈ హైలెక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ ఏదైతే మనకి ఫార్చునర్లో వస్తుందో డబుల్ విష్ బోన్ వస్తుంది, విచ్ ఇస్ జస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఫార్చునర్. బట్ ద మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి రియర్ సస్పెన్షన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే వెనకాల మనకి లీవ్ స్ప్రింగ్ అయితే వస్తుంది. సో ఓవరాల్ సస్పెన్షన్ సెటప్ కనుక చూసుకుంటే కొంచెం స్టిఫర్ సైడే ఉంది, బట్ ఓవర్లీ స్టిఫ్ కూడా కాదు, రైట్ అమౌంట్స్లో ఉంది. సో ఆ లైట్ స్టిఫ్నెస్ వల్ల ఏంటంటే బాడీ రోల్ అనేది కంటైన్ అయింది అండ్ అది మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈజీగా నోటీస్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి హై స్పీడ్ స్టెబిలిటీ అండ్ దాంతోపాటు కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. జనరలీ మనకి ల్యాడర్ ఫ్రేమ్ SUVs ఏంటంటే కొంచెం బాడీ రోల్ అది ఉంటుంది, బట్ ఈ హైలెక్స్లో అది చాలా మినిమంగా ఉంది. ఎక్సెప్షనల్ హై స్పీడ్ స్టెబిలిటీ. బ్రేకింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే వెనకాల మనకి డ్రమ్ బ్రేక్స్. ఇనిషియల్గా నాకు చిన్న డౌట్ అయితే వచ్చింది, బట్ డ్రైవ్ చేసిన తర్వాత బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. క్లోజ్ టు 2.9 tons ఉంటుంది ఈ వెహికల్ యొక్క వెయిట్. అండ్ ఆ వెయిట్ని ఆపడానికి ఈ బ్రేక్స్ అయితే ఎక్సెప్షనల్గా వర్క్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ మీరు కార్నర్స్లో కనుక పుష్ చేస్తే కొంచెం ఆ వెయిట్ అన్నది తెలుస్తుంది. కొంచెం ఫోకస్డ్గా అటెంటివ్గా ఉండాలి కార్నర్స్లో, బట్ దీని యొక్క వెయిట్ అడ్వాంటేజ్ వల్ల దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. బట్ ఏంటంటే మీరు ఎక్స్ట్రీమ్గా పుష్ చేయకూడదు. ఇట్స్ అ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చాసి. నెక్స్ట్ రైడ్ కంఫర్ట్ విషయానికి వస్తే స్లో స్పీడ్స్లో కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది, బట్ స్పీడ్స్ పికప్ చేసుకునేటప్పటికి
రోడ్ మీద ఉండే ఇంపర్ఫెక్షన్స్ అన్ని స్మూత్ అవుట్ అవుతాయి. సో స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొలది రైడ్ కంఫర్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్గా ఎన్విహెచ్ లెవెల్స్ కూడా సూపర్బ్ ఉన్నాయి. చాలా సైలెంట్ క్యాబిన్, 3000 RPM వరకు మనకి ఎక్కడ సస్పెన్షన్ సౌండ్ కానీ, రోడ్ నాయిస్ కానీ, టైర్ నాయిస్ కానీ మనకి ఎక్కడ క్యాబిన్లోకి రాదు. క్యాబిన్ ఇన్సులేషన్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ పోస్ట్ 3000 RPM తర్వాత మనకి ఇంజన్ గ్రంట్ అనేది వస్తుంది, నాయిస్. ఆబ్వియస్లీ డీజిల్ కాబట్టి ఆ గ్రంట్ ఉంటుంది. అండ్ నాలాంటి డీజిల్ ఇంజన్ లవర్స్కి అది చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ రోడింగ్ గురించి మాట్లాడుకోవాలి. దిస్ ఇస్ మెంట్ ఫర్ ఆఫ్ రోడింగ్. అయితే ఇక్కడ నేను ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ అది చేయలేదు, చిన్న ఆఫ్ రోడ్ ప్యాచ్ అయితే వచ్చింది. అగైన్ ఇక్కడ కూడా మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. వెహికల్ ఎక్కడ టాస్ అవటం అది జరగలేదు, చాలా కంపోజ్డ్గా అయితే ఉంది. చాలా ఈజీగా ఉంది డ్రైవ్ చేయడానికి ఆఫ్ రోడ్ ప్యాచ్ మీద. అండ్ దీని యొక్క మెయిన్ సెల్లింగ్ పాయింట్ 4x4 డ్రైవ్ ట్రైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్సెప్షనల్గా వర్క్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కాదు, బట్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద రాక్ బౌల్డర్స్ ఉన్నాయి. సో H4లో పెట్టి నేను ఈజీగా డ్రైవ్ చేశాను, ఎఫర్ట్లెస్గా క్రాస్ చేసింది. సో దీన్ని పర్చేస్ చేసే వాళ్ళు వీకెండ్స్లో ప్యూర్ ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు. దీని యొక్క అప్రోచ్ యాంగిల్ వచ్చేసి 29 degrees ఉంటుంది, డిపార్చర్ యాంగిల్ ఏమో మనకి 26 degrees అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పినట్టు దీని యొక్క వాటర్ వెయిటింగ్ కెపాసిటీ 700 mm అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో బెండింగ్ రిజిడిటీ ఉంటుంది. సో ఎలాంటి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేసినా ఈ వెహికల్ అండ్ దీని యొక్క చాసీ అయితే తట్టుకుంటుంది. నాకైతే ఎక్సెప్షనల్గా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆఫ్ రోడింగ్ స్పోర్ట్ అయితే నాకు దీన్ని డ్రైవ్ చేసిన తర్వాత ఒక తెలియని ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సో ఓవరాల్ చూసుకుంటే అ వెరీ వర్సటైల్ వెహికల్. హైవే టూరింగ్ కానీ, ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కానీ ఒక లైఫ్ స్టైల్ వెహికల్లా కూడా వాడుకోవచ్చు. సో ఐ హ్యాడ్ ఫన్ డ్రైవింగ్ దిస్. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 7 SRS ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, డౌన్ హిల్ అసిస్ట్ కంట్రోల్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఈ హైలెక్స్ 4x4 హై ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి మనకి 37,90,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసేటప్పటికి మనకి 49,26,000 రూపీస్ అయితే పడుతుంది. సో ఎవరికైతే ఒక అడ్వెంచరస్ లైఫ్ స్టైల్ ఉంటుందో అండ్ ఒక లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ కావాలి అనుకుంటున్నారో మీరు డెఫినెట్గా ఈ హైలెక్స్ని అయితే కన్సిడర్ చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ది ఓన్లీ ఆప్షన్ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే దీని యొక్క రిలయబిలిటీ కానివ్వండి, డ్యూరబిలిటీ కానివ్వండి, ఒకవేళ మీరు కొన్నా కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది, టొయోటా కాబట్టి. ఇంక ఇంజిన్ రిలయబిలిటీ విషయం అంటారా, అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. బిల్ టు లాస్ట్ అనమాట ఈ హైలెక్స్ వచ్చేసి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.